ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారంబల మహాజాతరను కుంభమేళ తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతర కోసం 251 కోట్ల రూపాయలు మంజూరు చేశారని మంత్రులు తెలిపారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ ను పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం జాతర సమాచారం, పార్కింగ్, రూట్ మ్యాప్ వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు జాతర ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. భక్తుల కోసం మై మేడారం పేరుతో ఒక వాట్సాప్ చాట్బాట్ ను కూడా ప్రారంభించారు. 7658912300 నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జాతరకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. రద్దీ, పార్కింగ్, ఆర్టీసీ బస్సు సౌకర్యం వంటి వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి భక్తుల కష్టాలు తెలుసని, అందుకే రాబోయే 100 ఏళ్ల అవసరాలకు సరిపడా శాశ్వత అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.